Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ యొక్క హిస్టరీ ఏంటి? ఇది 1942లో సంకల్చంద్ పటేల్ గారు స్థాపించారండి. ఇది చిన్న ఒక విద్యా సంస్థలా స్టార్ట్ అయ్యి ఇవాళ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ గుజరాత్ గా మారిందండి. ఈ కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు డెఫినెట్ గా అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉందా లేదా అనేది చూసుకుంటే బెటర్. ఫీజెస్ ఎలా ఉంటాయండి? బయటతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయా, తక్కువగా ఉంటాయా? ట్రీట్మెంట్ ఇవన్నీ విషయాల్లో అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మరి స్టడీ విషయంలో ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ. అవును. సో ఫీజెస్ చాలా నామినల్ గా ఉంటాయి. కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ చాలా నామినల్ గా ఉంటుందండి. యూనివర్సిటీ గుజరాత్ లో ఉంది కాబట్టి గుజరాత్ సంబంధించిన స్టూడెంట్సే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. మరి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమన్నా అంటే పిల్లలకి ఫ్యాకల్టీ చెప్పే విధానంలో కానీ అలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? తెలుగు మీడియం పిల్లలైనా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న స్టూడెంట్స్ అయినా, లైక్ 10th వరకు అయినా, ఇంటర్మీడియట్ లో అయినా, దే ఆర్ హ్యాపీలీ వెల్కమ్ టు అవర్ యూనివర్సిటీ అండి. ఎక్కడి నుంచి వచ్చావు? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ? ప్రకాశం. ఓకే. ఏం చదువుతున్నావు? అనస్థీషియా. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ముఖేష్ వర్ధన్. ఎక్కడి నుంచి వచ్చావు? ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఏరియా? ఓకే, సేమ్. ఎలా ఉంది స్టడీ అంతా? బాగుందా? మామూలుగా అనస్థీషియా అంటేనే చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు కదా, నువ్వు ఎందుకు తీసుకున్నావు అసలు? అందులో అమ్మాయి అయి ఉండి అంటే అక్క వాళ్ళు సజెస్ట్ చేశారు. అందరికన్నా డిఫరెంట్గా అనస్థీషియా తీసుకోవడం అని అంటే నిజంగా గ్రేట్. సో బేసిక్గా బైపీసీ చదువుకున్న స్టూడెంట్స్ అలైడ్ హెల్త్ సైన్స్ చూస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉన్న యూనివర్సిటీ చూస్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఒకే మాటలో మీరు యూనివర్సిటీ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఓవరాల్ యూనివర్సిటీ ర్యాంకింగ్ తీసుకున్నా ఇట్స్ 19th ర్యాంక్. సో ఇట్స్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ అండి. లైక్ 80 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీ ఇది. సో తెలుగు పిల్లల్ని వెల్కమ్ చేయడం అది గోల్డెన్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేసి తెలుగు పిల్లలు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించేది ఒకటండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవి ఏంటి అనంటే ఖచ్చితంగా వాళ్ళకి చిన్న వయసులో ఎలాంటి విద్యను అందించాలి ఏంటి, ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు కనుక బాగుండాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాల్సిందే. అయితే కొంతమంది పేరెంట్స్ వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇచ్చే విషయంలో వాళ్ళ స్తోమతను బట్టి అస్సలు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మరికొంతమంది పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సి వస్తుంది. అయ్యో, నా పిల్లల్ని నేను చాలా మంచిగా చదివించాలనుకుంటున్నానే కానీ నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఖచ్చితంగా వారు మనీకి సంబంధించిన విషయాల వల్లే వెనకడుగు వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. కానీ అలాంటి ఆలోచన లేకుండా మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయండి. దానికి సంబంధించిన ఒక మంచి యూనివర్సిటీని ఇవాళ నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఆ యూనివర్సిటీ ఎక్కడ అనంటే గుజరాత్ లోని అహ్మదాబాద్ విష్నగర్ లో ఉంది. అదే సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. అయితే ఈ యూనివర్సిటీలో చాలా కోర్సెస్ ఉన్నాయి. కేజీ నుంచి పీజీ వరకు ఉన్న కాలేజెస్ లో యూనివర్సిటీస్ ని మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. అయితే ప్రస్తుతం నేనున్న ఈ సంకల్చంద్ యూనివర్సిటీ కేజీ నుంచి పీజీ వరకు ఉంది. ఇక్కడ మెడిసిన్ కి సంబంధించిన చాలా రకాల రిలేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం మామూలుగా మెడిసిన్ కి సంబంధించిన స్టడీ ఎక్కడైనా చదువుకున్నా ఖచ్చితంగా జాబ్ కోసం వెళ్తే ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం మనకు స్టడీ అయిపోగానే ఎక్స్పీరియన్స్ అనేది చాలా వరకు ఉండదు. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అలాంటి ఒక ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ తో పాటు బయటికి వెళ్ళి వెంటనే అబ్రాడ్ లో వెళ్ళి మనం జాబ్ చేసుకునే విధంగా కూడా ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అసలు నిజంగా ఇంకా ఇక్కడ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఏంటి, మిగతా యూనివర్సిటీస్ కి ఇక్కడికి అసలు తేడా ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. ఇంకెందుకంటే ఆలస్యం, నాతో పాటు వచ్చేయండి, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేనే
నేనైతే క్యాంపస్ లోపలికి వచ్చేసాను. అసలు క్యాంపస్ లోకి ఎంటర్ అవగానే నాకు కనిపించింది ఒకటి, ఏంటి అంటే లేఅవుట్ అండి. క్యాంపస్ లేఅవుట్ వామ్మో, అసలు చూడటానికి ఎంత పెద్దగా ఉంది. మామూలుగా నేను విన్నాను ఈ క్యాంపస్ అంతా కూడా 100 acres పైన ఉంది అని చెప్పి. ఒక్కసారి మీరు కనుక క్యాంపస్ లేఅవుట్ చూస్తే మీకే అర్థమైపోతుంది. క్యాంపస్ ఇప్పుడు ఇదంతా తిరిగి చూడాలా, నేను మీకు చూపించాలని నాకైతే చాలా భయంగా ఉంది. అసలు చూసేద్దాం ఇక్కడ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కూడా మెన్షన్ చేయడం జరిగింది. చూసారు కదా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో. మామూలుగా ఇవన్నీ కూడా చూస్తే ఇంజనీర్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కనుక చూస్తే మెడికల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్. మామూలుగా మనం చూస్తుంటాము యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కి సంబంధించి, మెడికల్ కి సంబంధించి ఇలాంటివే. కానీ మన సంకల్చంద్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పాలిటెక్నిక్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా మనకు ఇక్కడ ఉండటం జరిగింది. మామూలుగా పాలిటెక్నిక్ అనగానే అదొక సపరేట్ గా ఉండటం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మన సంకల్చంద్ యూనివర్సిటీలో ఇక్కడ పాలిటెక్నిక్ కూడా ఉండటం జరిగింది. అసలు నిజంగా మనం మెడికల్లో చాలా దాని అనుబంధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం. అసలు ఏమేమి ఉన్నాయో ఇక్కడ క్లియర్ గా ఇవ్వటం అనేది జరిగింది. ఒకసారి మనం ఇవి కూడా చూద్దాము. అయితే మామూలుగా నూతన్ ఫార్మసీ కాలేజ్ అనేది కూడా ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్ కాలేజ్, రీసెర్చ్ సెంటర్, జనరల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, మామూలుగా ఫిజియోథెరపీ, ఆయుర్వేద ఇలాంటివి, హోమియోపతి ఇలాంటివన్నీ కూడా మనము ఒకే యూనివర్సిటీలో ఉండటం చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ ఇక్కడ అవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనం మామూలుగా అంటే బయట మనం ఇంటర్ అయిపోగానే ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏంటి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, దాంట్లో స్పెసిఫిక్ గా ఏం తీసుకోవాలి, ఇలాంటి ఆలోచన కోసం ప్రత్యేకించి మనం యూనివర్సిటీస్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి ఆలోచన లేకుండా మనం ఒక సంకల్చంద్ పాటిల్ యూనివర్సిటీకి వస్తే ఇక్కడ వచ్చిన తర్వాతే మనం ఏది అనేది డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీ భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఇక్కడ హాస్టల్స్ ఫెసిలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. గర్ల్స్ కి సంబంధించి ABC హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మనకు సపరేట్ గా బాయ్స్ కి సంబంధించిన క్వార్టర్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉన్నాయి, ABCD అని చెప్పి మనకు రకరకాలుగా ఉండటం జరిగింది. అసలు ఇవన్నీ నేను చెప్పడం కన్నా కూడా మనం ఇక్కడికి సంబంధించిన వాళ్ళతో గనక మాట్లాడితే వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను తీసుకొని మీ అందరికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అజయ్ గారు, సౌత్ ఇండియన్ రిప్రజెంటేటివ్. వారితో మాట్లాడి ఇంకా మంచి మంచి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, వారితో మాట్లాడేద్దాం పదండి. హలో అజయ్ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అజయ్ గారు, నేను వస్తున్నప్పుడు చూసాను, మామూలుగా విన్నాను ముందే క్యాంపస్ 100 acres పైనే ఉంది అని చెప్పి. లేఅవుట్ చూసాక అర్థమైంది మన క్యాంపస్ చాలా పెద్దగా ఉంది. మనం ఇప్పుడు ఇదంతా కూడా తిరిగి ఖచ్చితంగా చూపించాల్సిందే. ఖచ్చితంగా పిల్లలు ఈ కాలేజ్ ని చూస్ చేసుకోవాలి అని అంటే మనం అంతా తిరిగి ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఇలాంటివన్నీ వాళ్ళకి చూపించాల్సిందే. ఇవన్నీ చూపించే ముందు మామూలుగా అసలు మన సంకల్చంద్ పాటిల్ యూనివర్సిటీ యొక్క హిస్టరీ ఏంటి, ఇది స్వాతంత్రానికి ముందు ఉన్న యూనివర్సిటీ అని చెప్పి వినటం జరిగింది. అసలు ఏంటి ఈ హిస్టరీ అంతా కూడా త్వరగా చెప్పారా? యా షూర్ అండి. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ, మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మా పబ్లిక్ చారిటీ యూనివర్సిటీని తెలుగు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు. యూనివర్సిటీ విషయానికి వచ్చేసరికి అండి, ఇది 1942లో సంకల్చంద్ పాటిల్ గారు స్థాపించారండి. హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్, ఫిలాంథ్రోపిస్ట్ అండ్ సోషల్ ఎంటర్ప్రెనర్. ఇది చిన్న ఒక విద్యా సంస్థలా స్టార్ట్ అయ్యి ఇవాళ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ గుజరాత్ గా మారిందండి. అండ్ ఈ యూనివర్సిటీలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మెడికల్, డెంటల్, పారామెడికల్, ఇంజనీరింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా బైపీసీ స్టూడెంట్స్కి అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్ అనేది ది బెస్ట్ కోర్సెస్ అండి. అంటే ఎవరైతే MBBS, డెంటల్, ఆయుర్వేదిక్ ఇలాంటి కోర్సెస్ రాలేనప్పుడు చాలా బాధపడుతుంటారు. అరే మనకు ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏమున్నాయి, ఎక్కడ చదివితే బాగుంటది, ఇలాంటి విషయాల్లో చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళకి ది బెస్ట్ ఆల్టర్నేటివ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండి. దీనిలో కార్డియాక్ అని, అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని, రేడియాలజీ అని, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బట్ ఈ కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు డెఫినెట్ గా అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉందా లేదా అనేది చూసుకుంటే బెటర్. లేదు అనుకుంటే స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత క్లినికల్ ఎక్స్పోజర్ లేకపోతే, లేదు అనుకుంటే ప్రాపర్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే, ద వే దే ట్రీట్, చాలా సఫర్ అవుతారు. ఎవరు పేషెంట్స్ సఫర్ అవుతారు. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి పేరెంట్స్ అండ్
other persons who are choosing the university or college. ఇప్పుడు మనం మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, ఆయుర్వేదిక్, నర్సింగ్, ఫిజియోథెరపీ ఈ అన్ని కాలేజెస్ విత్ అటాచ్డ్ మెడికల్ హాస్పిటల్ అని చెప్పాను కదా. ఇట్స్ 850 బెడెడ్ హాస్పిటల్ 850 అండ్ NABL అక్రిడేటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఉంది అండ్ ICMR అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడాల్సిందే సార్, నిజంగా ఖచ్చితంగా చూద్దాం. Yeah. పదండి. సార్ డిపార్ట్మెంట్స్ చూద్దాము అన్నారు, అంతవరకు బాగుంది. ఇంత పెద్ద క్యాంపస్ కదా సార్, బై వాక్ వెళ్ళాలా? బగ్గి ఏమైనా ఉందా? బగ్గి ఉంది. బగ్గిలో మనం ఎవ్రీ డిపార్ట్మెంట్ కవర్ చేస్తూ వెళ్దాం. ఓకే, మామూలుగా స్టూడెంట్స్ కి కూడా ఆ ఫెసిలిటీ ఉంటుందా క్యాంపస్ సార్? బగ్గి విజిట్ వచ్చినప్పుడు దే కెన్ యూస్ ద బగ్గి. ఓకే, వి హావ్ n నెంబర్ ఆఫ్ బగ్గీస్. ట్రావెల్ చేస్తూ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ దే కెన్ ఎంజాయ్. ఓకే, వెళ్దాం సార్. అజయ్ గారు, నేను విన్నాను మన యూనివర్సిటీకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా యూనివర్సిటీస్తో కొలాబరేషన్ ఉంది అని చెప్పి. నిజంగా ఏ యూనివర్సిటీతో కొలాబరేషన్ ఉందండి? లైక్ ఆల్మోస్ట్ 27 ప్లస్ వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ తో టైఅప్ అయి ఉన్నాయి. 27 ప్లస్. అండ్ ఈవెన్ లైక్ గుజరాత్ లో ఫారెన్సిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది. ఇండియాలో ఏకైక యూనివర్సిటీ ఫర్ ఫారెన్సిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఆ యూనివర్సిటీతో కూడా మనకు MOU ఉందండి. లైక్ మెడికల్ డిపార్ట్మెంట్ లో లైక్ ఈ క్యాడవర్స్ ఉంటాయి కదా, లైక్ డెడ్ బాడీస్ అటాప్సీ చేసేటప్పుడు కానీ వాటి రిలివెంట్ మనకి ఎప్పుడైతే క్లూస్ దొరుకుతాయో ఆ క్లూ టీమ్స్ వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. సో వాటికి కూడా టైఅప్ ఉంది. అండ్ వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ MOU. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో కూడా ప్రివెంటబుల్ డిసీజెస్ ఉంటాయి కదా, వాటి మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది ICMR అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్ అండి. ఓకే, ICMR అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఆమోదించబడింది ఇది. ఓకే, మామూలుగా మెడికల్ అనగానే ల్యాబ్స్, ఫెసిలిటీస్, వాటి గురించి ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాము. వాటి గురించి డీటెయిల్ గా చెప్పండి. రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉందండి అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉంది. ఓకే, అండ్ 4 ICUs ఉన్నాయి. ఇట్స్ ఆల్మోస్ట్ 850 బెడెడ్ హాస్పిటల్ అండి. లైక్ ఎవ్రీథింగ్ ఇన్ క్యాంపస్ లోనే ఉంది. అండ్ సో పెయిన్లెస్ బ్లడ్ విత్డ్రాల్ సర్వీసెస్ ఒకటి ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చారండి యూనివర్సిటీలో. ఓకే, అది కాకుండా లైక్ మెడికల్ ల్యాబొరేటరీస్ విత్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ తో కలిగి ఉందండి. ఇదే కాకుండా రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా విత్ ఇన్ క్యాంపస్ లో ఉండడం వల్ల ఈ ఎక్స్రే కానివ్వండి, CT స్కాన్ కానివ్వండి, MRI కానివ్వండి, అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఇవన్నీ విత్ రీజనబుల్ ప్రైసింగ్ లో మనకి ట్రీట్మెంట్ అనేది అందిస్తుంటారు. రీజనబుల్ అంటే నాకు గుర్తొచ్చిందండి, మామూలుగా నేను యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒకటి విన్నాను. టెస్ట్లకి సంబంధించి కూడా చాలా లో ప్రైస్. అసలు అది ఎంతలో అంటే అసలు చెప్పడానికి కూడా ఇంత తక్కువనా? 1 రూపీ, 5 రూపీస్, ఎక్స్రేకి 2 రూపీస్ ఏదో సంథింగ్ ఇలా విన్నాను. ఏంటంటే ఆ డీటెయిల్స్ గురించి చెప్పండి. లైక్ ఎక్స్రే విషయానికి వచ్చేసరికి మనము వేరే ఏ ప్లేస్ లో తీసుకున్నా మినిమం లైక్ 300 to 500 లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్రే జస్ట్ 20 రూపీస్ లో అయిపోతుంది అండి. అండ్ క్యాటరాక్ట్ సర్జరీ అంటారు కదా, ఐ సర్జరీ, అది జస్ట్ 1 రూపీలో చూస్తారండి. అండ్ ఈవెన్ లైక్ మదర్స్ ఎప్పుడైనా నార్మల్ డెలివరీస్ కే వస్తుంటారు ఇక్కడికి ఎక్కువ. బట్ ఎవరికైనా సిజరియన్ సెక్షన్ లైక్ C సెక్షన్ అవసరం పడితే దే విల్ చార్జ్ ఓన్లీ 5 రూపీస్ అండి. 5 రూపీస్ లో సిజరియన్ సెక్షన్ అయిపోతుంది. సో ఇది అంటే మామూలుగా అంటే సర్జరీ కన్నా ఎక్కువగా నార్మల్ డెలివరీ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పి విన్నాను. బట్ ఎప్పుడైనా సమ్ టైమ్స్ లైక్ నార్మల్ డెలివరీస్ కూడా అవ్వకపోయే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి టైంలో సిజరియన్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రైసింగ్ లో చేసేస్తారండి. 5 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ముందుగానే మీకు చెప్పానండి లైక్ పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ అని చెప్పి. సో యూనివర్సిటీలో ఏదైనా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అది స్టూడెంట్ ఎక్సలెన్స్ మీద పెడతారు లేదా స్టూడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడతారు. సో వీళ్ళు ఏదైనా ప్రాఫిట్స్ వస్తే యూనివర్సిటీ ట్రస్టీస్ తీసుకోవడానికి ఆప్షన్ లేదు. సో ఎవ్రీథింగ్ మళ్ళీ ఎక్సలెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే బిల్డ్ చేస్తారు. అండ్ నేను ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నా, లైక్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ 100 crores తో రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ. లైక్ విత్ ఇన్ 1 year లో అది మనకు రాబోతుంది. నిజంగా సూపర్ ఐడియా అండి ఇది నిజంగా. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము క్యాన్సర్ కేసెస్ అనేవి చాలా
చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అలాంటి దానికి సంబంధించిన ఒక రీసెర్చ్ అనేది ఉంటే నిజంగా చాలా మందిని సేవ్ చేసే అవకాశము, ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందేమో మేబీ దాని వల్ల, రీసెర్చ్ వల్ల కదా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది ఇది నిజంగా మా యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారి యొక్క విజన్ అండి, ప్రకాష్ భాయ్ పటేల్ గారు. లైక్ హీఈస్ ద విజనరీ లీడర్. సో ఈ 100 crores ఇన్వెస్ట్మెంట్ కూడా ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ చేశారు. దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ విత్ ఇన్ 2 years అండి. విత్ ఇన్ 2 years లో మనం ఈ విశ్వనగర్ లో మన క్యాంపస్ లో చూడబోతున్నాం ఇది. ఓకే, సూపర్ అండి. అజయ్ గారు, నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనేది వినడం జరిగింది. అదేంటి అంటే, మామూలుగా మన పిఎం నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజున మనకి ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఉంటుంది అని చెప్పి, హెల్త్కు సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఉంటుంది ఆ డే అంతా, ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూకి అని చెప్పి విన్నాను. అది ట్రూ అండి? మేడం, ట్రీట్మెంట్ అని కాదండి, లైక్ ఎవరైతే గర్ల్ చైల్డ్, లైక్ ఆ గర్ల్ చైల్డ్ నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజు ఎవరైతే బోర్న్ అయి ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, లైక్ KG to PG అనేది తీసుకొచ్చారు మన యూనివర్సిటీలో. అదే కాకుండా ఎవ్రీ ఇయర్ నవంబర్ అండ్ ఫిబ్రవరిలో ఇక్కడ ట్రీట్మెంట్ అండ్ ఫార్మసీ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఇస్తుంటారండి. నవంబర్లో అండ్ ఫిబ్రవరిలో కంప్లీట్ గా. అంటే లైక్ ఓపీ కానివ్వండి, ఐపీ కానివ్వండి, సర్జరీస్ కానివ్వండి, లైక్ ఫార్మసీ డిస్పెన్సింగ్ కానీ హెల్త్ ఇష్యూ, ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫ్రీ. మనకు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అని అంటే నిజంగా అసలు డబ్బులు కాదు, ఎంతసేపు ఉన్నా మనకు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళని తీర్చిదిద్దటంలో ముందుంటుంది. దాంతో పాటు మనకు ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం మన చేతుల్లో ఉంటే అన్ని ఉన్నట్టే అండి. నిజంగా ఎంత డబ్బు పెట్టినా కూడా ఆరోగ్యాన్ని మనం కొనలేము అంటారు. నిజంగా అలాంటి ఆరోగ్యాన్ని చాలా మంది క్రిటికల్ కండిషన్ లో ఉండి డబ్బులు పెట్టలేక ఆ పర్సన్ ని లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ మనకు లేకుండా ఉండాలి అని అంటే నిజంగా యూనివర్సిటీ చేస్తున్న ఒక విషయం మాత్రం నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. చాలా గ్రేట్ఫుల్ మ్యాటర్, నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే, లైక్ మీకు లొకేషన్ విషయానికి వచ్చారు అండి, ఇది మేసేనా అనే డిస్ట్రిక్ట్ లో ఉంది. ఓకే, యూనివర్సిటీ లొకేషన్ విస్నగర్. మన పిఎం నరేంద్ర మోడీ గారి బర్త్ ప్లేస్ కూడా వడ్నగర్ అండి. మనకు నియర్ బై కొన్ని కిలోమీటర్స్. లైక్ ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, లైక్ హౌ సెక్యూర్డ్ ద ప్లేస్ ఈస్ అనేది మీకు చెప్పడానికి ఈ పాయింట్ నేను చెప్తున్నాను. అజయ్ గారు, మామూలుగా మనం నేను ఇందాక నుంచి అనుకుంటున్నాను చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రత్యేకించి మనకు ఆయుర్వేదిక్, హోమియోపతి, పాలిటెక్నిక్ ఇలాంటివి అన్ని యూనివర్సిటీల్లో ఒకే దగ్గర ఉండవు, చాలా తక్కువగా చూస్తుంటాం. మన దగ్గర అయితే అన్ని ఉన్నాయి. ఇంకా ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక్కసారి క్లియర్ గా చెప్పరా? సో ఇది మెడికల్ విషయానికి వచ్చేసరికి అండి, MBBS, డెంటల్, ఆయుర్వేదిక్, హోమియోపతి, నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలా అన్ని ప్రోగ్రామ్ ఇన్ క్యాంపస్ అండ్ సింగిల్ రూఫ్ ఉన్నాయండి. అండ్ మన తెలుగు స్టూడెంట్స్కి అంటే లైక్ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి యూనివర్సిటీ ఈజ్ వెల్కమింగ్ ఫర్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎక్స్క్లూజివ్లీ అండి. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది చాలా తక్కువ ప్లేసెస్లో ఉన్నాయి, అంటే తక్కువ యూనివర్సిటీస్లో ఉన్నాయి. అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పటికీ అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉండదు. సో అటాచ్డ్ మెడికల్ కాలేజ్ లేనప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు అండ్ పేషెంట్స్ తక్కువ ఉంటారు. సో అప్పుడు క్లినికల్ ఎక్స్పోజర్ లేనప్పుడు తర్వాత ఫ్యూచర్లో ట్రీట్మెంట్ ప్లాన్లో అవనివ్వండి, లేదా వాళ్ళు జాబ్కి వెళ్తుంటారు, ఆ టైంలో సెలెక్ట్ అవ్వడానికి లైక్ మంచి ప్యాకేజెస్ రావడానికి ఆప్షన్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉన్నది చూస్ చేసుకుంటే దట్ విల్ బి బెటర్ అండి. అలైడ్ హెల్త్ సైన్సెస్ విషయానికి వచ్చేసరికి ఇంకో కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి, పారామెడికల్ అలైడ్ సైన్స్ వెళ్తున్నామా అని చెప్పి. సో పారామెడికల్ డిఫరెంట్ అండి, అలైడ్ హెల్త్ సైన్స్ డిఫరెంట్ అండి. పారామెడికల్ అనేది మనకు 10th తర్వాత డిప్లొమా ప్రోగ్రామ్స్కి వెళ్తారు కదా, సో ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా కోర్సెస్ లైక్ 2 or 3 years, అవి పారామెడికల్ అండి. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేవి BSc డిగ్రీ ప్రోగ్రామ్స్. ఇది 3 సంవత్సరాలు యూనివర్సిటీలో చదువుకొని 1 year డైరెక్ట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తారు. సో ఈ ఇంటర్న్షిప్ లో దే విల్ హ్యావ్ గుడ్ క్లినికల్ ఎక్స్పోజర్ డైరెక్ట్లీ విత్ పేషెంట్స్. అంటే MBBS తర్వాత లాస్ట్ 1 year ఎలా అయితే ఇంటర్న్షిప్ చేస్తారో, డెంటల్ తర్వాత 1 year చేస్తారో, ఆయుర్వేదిక్, ఫిజియోథెరపీ, హోమియోపతి లాస్ట్ ఇయర్స్ ఎలా అయితే ఇంటర్న్షిప్ చేస్తారో, అలా ఈ అలైడ్ హెల్త్ సైన్స్ పిల్లలు కూడా ఇంటర్న్షిప్ డైరెక్ట్ అదే హాస్పిటల్లో చేస్తారు. MBBS వాళ్ళు ఎక్కడైతే చేస్తారో వీళ్ళు అక్కడే చేస్తారు. సూపర్ అండి. నిజంగా నేను ఇంకొక విషయం కూడా విన్నానండి, మామూలుగా ఒకే రోజున 2016లోనే ఏమో చాలా ఎక్కువ మంది పేషెంట్స్ కి ట్రీట్ చేసి గిన్నీస్ బుక్ లో కూడా రికార్డ్ అయ్యింది ఆ విషయము అని చెప్పి నేను విన్నాను. దాని గురించి కూడా కొంచెం డీటెయిల్ గా చెప్పరా? ఇక్కడ డెంటల్ కాలేజ్ విషయానికి వచ్చేసరికి అండి, ఇన్ 2016లో ఆల్మోస్ట్ 15,000 పేషెంట్స్ ని సింగిల్ డే లో ట్రీట్ చేశారు. 15,000 పేషెంట్స్ సింగిల్ డే 8 hours లో. సో ఇట్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అండి. అవును, నిజంగా
చాలా గ్రేట్ఫుల్ మ్యాటర్ అండి నిజంగా. అది See, మామూలుగా 15,000 పేషెంట్స్ అంటే మామూలు మాటలు కాదు అసలు నిజంగా. హెల్త్ కేర్ విషయానికి వచ్చేసరికి దిస్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి, ఆలోచించాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఇంకొకటి మనకు పిల్లలకి మన దగ్గర ఉన్నా కూడా మనం వెంటనే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా 15 to 20 minutes మనకు టైం టేకింగ్. కానీ ఇక్కడ పిల్లలకి ఆరోగ్యంతో పాటు స్టడీతో పాటు అన్ని కూడా ఓవరాల్ మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. అవునండి. ఇంకోటి ఏంటంటే మేడం, యూనివర్సిటీ డిఫరెంట్ ఇన్నోవేటివ్ థాట్స్ తో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుందండి. అండ్ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐ కంప్లీటెడ్ మై పబ్లిక్ హెల్త్ అండి, UK లో కంప్లీట్ చేస్తాను నేను. ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. సో ఇక్కడ చాలా మంది హెల్త్ కేర్ పీపుల్ అంటే లైక్ నర్సింగ్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఆయుష్ కోర్సులు చేసిన వాళ్ళు కానివ్వండి, అలైడ్ హెల్త్ సైన్స్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇండియాలోనే కాకుండా విదేశాలకు వెళ్ళి సర్వీస్ చేయాలి, విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అయినప్పటికీ వాళ్ళు జాబ్స్ రావట్లేదు. ఎందుకంటే చాలా వరకు ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 3 years ఉందా అని అడుగుతారు. సో వీళ్ళు చదవడం 3 to 4 years ఇక్కడ చదివి మళ్ళీ 3 years ఇక్కడ చదివి ఎక్స్పీరియన్స్ తెచ్చుకునే లోపు ఆల్మోస్ట్ 6 to 7 years అవుతుందండి. దీనికి మన యూనివర్సిటీ ఏం చేసిందంటే చదువుతూనే ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. లైక్ సెకండ్ ఇయర్ నుంచి దే కెన్ ఆప్ట్ ఫర్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ గా. సో ఈ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో ఏదైనా స్కిల్డ్ జాబ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ UK లో నేషనల్ హెల్త్ సర్వీసెస్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఆ హాస్పిటల్స్ లో మనకి జాబ్ కావాలి అనుకుంటే 3 years ఆఫ్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. సో దే కెన్ షో దిస్, అంటే సర్టిఫికేట్ తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది అనుకోండి, బయటకు వెళ్ళిపోతారు. విదేశాల్లో కూడా జాబ్స్ వీళ్ళకి రెడీగా ఉంటాయి. లైక్ UK కానివ్వండి, US కానివ్వండి, యూరోపియన్ లో చాలా దేశాల్లో. ఆల్రెడీ మనం కొలాబరేట్ అయి ఉన్నాం చాలా కాబట్టి ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు, ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం, చాలా మందికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. లైక్ IELTS కానివ్వండి, TOEFL కానివ్వండి, PTE, డ్యూలింగో, అండ్ కొన్ని హెల్త్ కేర్ ఎగ్జామ్స్ ఉంటాయి, OET అని, OSPOP అని. ఇలాంటి ఎగ్జామ్ కోచింగ్స్ కూడా మనం ఇన్ క్యాంపస్ లో ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రమ్ 3rd year. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటి కోసం లైక్ 6 months or 1 year వేస్ట్ చేసుకోకుండా ఇవన్నీ ఇన్ క్యాంపస్ లో మన కోర్స్ లోనే ఎండోర్స్ చేసుకున్నాం. సో దీని వల్ల ఏంటంటే దే ఆర్ రెడీ ఫర్ నాట్ ఓన్లీ ఇండియా, విదేశాల్లో కూడా జాబ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని అర్హతలు సంపాదించుకునే బయట అడుగు పెడతారు. సూపర్ అండి. మామూలుగా ఇంకొక విషయము, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఖచ్చితంగా వామ్మో బడ్జెట్ కూడా చాలా ఉంటది అని అనుకుంటారు ప్రతి ఒక్కరి మాట విన్న తర్వాత. అసలు మామూలుగా ఫీజెస్ ఎలా ఉంటాయండి? బయటతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయా, తక్కువగా ఉంటాయా? ట్రీట్మెంట్ ఇవన్నీ విషయాల్లో అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మరి స్టడీ విషయంలో ఎలా ఉంటుంది? మేడం నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఎ పబ్లిక్ చారిటీ యూనివర్సిటీ. సో ఫీజెస్ చాలా నామినల్ గా ఉంటాయి. ఫీజెస్ విషయానికి వచ్చేసరికి పారామెడికల్ లో నేను ఇందాక చెప్పినట్టు అనెస్థీషియా, కార్డియాక్, రేడియాలజీ చాలా నామినల్ ఫీజ్ అండి. కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ చాలా నామినల్ గా ఉంటుందండి. అండ్ అఫోర్డబుల్, వెరీ మచ్ అఫోర్డబుల్. లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది బెస్ట్ ఆప్షన్ లైక్ పారామెడికల్ కి రావాలనుకుంటే. ఎందుకంటే 1 roof లో దే కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ మెడికల్ కాలేజెస్, MBBS అయినా, డెంటల్ అయినా, ఆయుర్వేదిక్ అయినా, హోమియోపతి అయినా, ఫిజియోథెరపీ, మెడికల్ కి సంబంధించిన రిలేటెడ్ కోర్సెస్ అన్ని కూడా ఉన్నాయి. లైక్ దే కెన్ గో టు ఎనీ హాస్పిటల్. లైక్ ఏ హాస్పిటల్ కి వెళ్ళైనా వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవచ్చు. లేదు ఇంటర్న్షిప్ మాకు ఈ హాస్పిటల్లో వద్దు, ఈ హాస్పిటల్ అనేది కూడా దే కెన్ చేంజ్. ఆ ఆప్షన్ కూడా మనకి యూనివర్సిటీ ఫ్లెక్సిబుల్ గా ఇస్తాం. ఇంకొకటి విన్నానండి నేను, అజయ్ గారు, ఎవరైతే ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేయాలన్నా, ఇంకేదైనా కెరీర్ బిల్డ్ చేసుకోవాలన్నా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ వాళ్ళకి లేదు అంటే ఖచ్చితంగా మనకి యూనివర్సిటీ నుంచి సపోర్ట్ ఇస్తారు అని చెప్పి నేను విన్నాను. దాని గురించి ఒకసారి. ఈ ప్రోగ్రామ్ ని స్టూడెంట్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అంటామండి. ఈ స్టూడెంట్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ కి ఒక సెపరేట్ సెల్ ఉంది, సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. స్టూడెంట్ ఏదైనా ఒక యూనిక్ ప్రోడక్ట్ ఆర్ యూనిక్ పాలసీ ఆర్ యూనిక్ థింగ్ తో వచ్చారనుకోండి, దానికి పేటెంట్ కూడా యూనివర్సిటీలోనే ఫైల్ చేస్తారు. పేటెంట్ సెల్ కూడా సపరేట్ గా ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ కూడా సపరేట్ గా ఉంది. సో దీని వల్ల ఏంటంటే స్టూడెంట్ కి ఏదైనా ఫినాన్షియల్ ఎయిడ్ కావాలి అనుకుంటే 10 లక్షల నుంచి 2 కోట్ల వరకు యూనివర్సిటీ ఫండింగ్ చేస్తుందండి. సో దీని వల్ల చాలా మంది స్టూడెంట్స్ లైక్ నియర్ బై లైక్ విస్నగర్ కానివ్వండి, అవుట్ ఆఫ్ విస్నగర్ కానివ్వండి, గుజరాత్, అదర్ స్టేట్స్ లో కూడా వాళ్ళ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు.
ఓకే సో ఓకే. ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్ అండి, లైక్ యూనివర్సిటీ సైడ్ నుండి. అంటే ఇంకొకటండి, మామూలుగా మనకు ఓన్లీ యూనివర్సిటీ గుజరాత్లో ఉంది కాబట్టి గుజరాత్కు సంబంధించిన స్టూడెంట్సే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. మరి లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమన్నా అంటే పిల్లలకి ఫ్యాకల్టీ చెప్పే విధానంలో కానీ అలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? లైక్ తెలుగు మీడియం పిల్లలైనా, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న స్టూడెంట్స్ అయినా, లైక్ 10th వరకు అయినా, ఇంటర్మీడియట్లో అయినా, దే ఆర్ హ్యాపీలీ వెల్కమ్ టు అవర్ యూనివర్సిటీ అండి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఇంగ్లీష్ అనేది ఇంట్రొడ్యూస్ చేసామండి. లైక్ బేసిక్ లాంగ్వేజ్ టు టాప్ గ్రేడ్. ఓకే, అది వాళ్ళు 1 yearలో నేర్చుకుంటారు. అండ్ మల్టీ లింగ్విస్టిక్ అండి, లైక్ ఈవెన్ గుజరాతీ నేర్చుకోవాలంటే గుజరాతీ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు, అదర్ నేషనాలిటీస్ నుంచి కూడా ఉన్నారు, వాళ్ళ కల్చర్ని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇందాక నేను ఒక పాయింట్ చెప్పినట్టు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో వీళ్ళు 3rd yearలో ఆప్ట్ చేసుకోవచ్చు అండి. అంటే నాకు ఈ కెరీర్ బాగుంటుంది, లైక్ IELTS కానీ, టోఫెల్ కానీ, డ్యూలింగో కానీ, లైక్ నేను ఈ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ డిపార్ట్మెంట్లో కనుక చెప్పగలిగితే దే విల్ ట్రైన్ అండి, లైక్ ఆల్మోస్ట్ 5th or 6th సెమిస్టర్ నుంచి దే కెన్ ఆప్ట్ దిస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు కూడా. అంటే లో లెవెల్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, బయటికి వెళ్ళేసరికి మాత్రం దే విల్ బి వెరీ మచ్ ఫిట్ ఇన్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, అంటే ఏరియా మారి వెళ్తున్నాము అని అంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ గురించి ఆలోచిస్తారు, ఫుడ్ గురించి ఆలోచిస్తారు, అసలు అలా కంఫర్ట్ ఎలా ఉంటుంది వెళ్తే, ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర లేవు, అన్నిటికీ సంబంధించిన జాగ్రత్తలు చాలా చక్కగా తీసుకుంటున్నారని అర్థమవుతోంది. మీ మాటల్ని బట్టి నేను ఆల్రెడీ క్యాంపస్ అంతా ఇప్పటివరకు చూడడం జరిగింది, నిజంగా నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు మరి ఏ డిపార్ట్మెంట్ని నాకు చూపించబోతున్నారు మీరు? లైక్ ఫస్ట్ మనం మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వెళ్దామండి, లైక్ 3 హాస్పిటల్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు మనం హాస్పిటల్లో ఉన్నామని అర్థమవుతుంది, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు, ఏం చూపించబోతున్నారు ఇప్పుడు నెక్స్ట్? మేడం హాస్పిటల్ విషయానికి వచ్చేసరికి మొత్తం 3 blocks లో ఉన్నాయి. ఇట్స్ 850 bedded హాస్పిటల్. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు NABL అక్రిడేటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఇక్కడే ఉంది. అండ్ ICMR రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బ్యాక్ సైడ్ ఉంది. సో ఇప్పుడు మనం హాస్పిటల్లో మనకు కావాల్సిన కోర్సెస్ ఏమేంటి? కార్డియాక్, అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియాలజీ. ఈ డిపార్ట్మెంట్స్ మనం ఇండివిజువల్ గా చూద్దాం. ఇది OP అండి, లైక్ అక్కడ ఫార్మసీ తీసుకుంటారు, మెడిసిన్స్. డైలీ ఎంతమంది వస్తుంటారు సుమారుగా? లైక్ 600+ వస్తుంటారండి OP. అండ్ IP వచ్చేసరికి 150+ ఉంటారు. అండ్ 4 ICUs ఉన్నాయి హాస్పిటల్లో. అండ్ అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంటుంది ఎప్పుడు ఫ్రీగా. అవునా? అంటే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వచ్చినా కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంది మేడం, లైక్ A block లో ఉంటుంది అది, మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు తప్పకుండా. మేడం BSc రేడియాలజీ గురించి మనం ఇందాక మాట్లాడాం కదా. ఈ BSc రేడియాలజీ అనేది MPC స్టూడెంట్స్ చేయొచ్చు, BIPC స్టూడెంట్స్ ఇద్దరు చేయొచ్చు, బోత్ ఆర్ ఎలిజిబుల్. దీంట్లో వాళ్ళు CT స్కాన్ గురించి, MRI గురించి, అల్ట్రాసౌండ్ కానీ, న్యూక్లియర్ మెడిసిన్ వీటి గురించి చదువుతుంటారు. లైక్ అంటే లైక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎక్స్రేకి సపరేట్ గా, MRIకి సపరేట్ గా, CT స్కాన్ కి సపరేట్ గా, అవన్నీ మనం కవర్ చేస్తూ వెళ్దాం. మేడం ఇది CT స్కాన్ డిపార్ట్మెంట్, ఇది MRI. లైక్ అటు ఇన్ పేషెంట్ లోపలికి వెళ్ళడానికి ఉంది. లైక్ మనం ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ కూడా లోపలికి వెళ్ళి కవర్ చూడొచ్చు, లైక్ విత్ పర్మిషన్ వెళ్ళొచ్చు. స్టూడెంట్స్ కూడా అందరు రేడియాలజీ వాళ్ళు ఇక్కడే నేర్చుకుంటారు, ఇదే హాస్పిటల్. అంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి లైక్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అని, ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అని, దాని తర్వాత ఇంటర్వెన్షనల్ అని, అలా చాలా ఉంటాయి వాళ్ళకి నేర్చుకోవాల్సింది. అంటే ఫస్ట్ ఇయర్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీ ఏవైతే ఉంటాయో అవి అందరికీ సేమ్ ఉంటాయి. బట్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనేది వాళ్ళు అడ్వాన్స్డ్ గా నేర్చుకుంటారు. అంటే లైక్ రేడియాలజీ తీసుకుంటే అడ్వాన్స్డ్ రేడియాలజీ గురించి నేర్చుకుంటారు. దాని తర్వాత క్లినికల్ ఇంకా డీటెయిలింగ్ అంటే లైక్ వాళ్ళకి వచ్చే రిపోర్ట్స్ ఉంటాయి కదా, CT స్కాన్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి దాన్ని ఎగ్జామిన్ చేయడం, లైక్ MRI దాన్ని ఎట్లా తీసుకున్నారు దాని రిపోర్ట్ రాయడం, అది మళ్ళీ పైన రేడియాలజిస్ట్ కి పంపించడం, దాని తర్వాత హాస్పిటల్ కి సబ్మిట్ చేయడం, ఈ పారామీటర్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీడే ఎలా ఉంటుంది అంటే ప్రాక్టీస్ ఏ టైంలో, వీక్లీ ఇన్ని డేస్ అని ఉంటుందా, లేదంటే ఎవ్రీడే కొంచెం కొన్ని అవర్స్ ప్రాక్టీస్, కొన్ని అవర్స్ క్లాస్ అలా ఉంటుందా, ఎలా ఉంటుంది? లైక్ 3 days వీళ్ళకి క్లాస్ రూమ్ లో ఉంటుందండి, ఒక 3 days వీళ్ళకి డైరెక్ట్ హాస్పిటల్ కి తీసుకొస్తుంటారు. హాస్పిటల్ కి తీసుకొచ్చి ఒక్కొక్క లైక్ 10 to 15 members ని డివైడ్ చేసి బ్యాచెస్ వైజ్ గా మీరు CT స్కాన్ డిపార్ట్మెంట్, మీరు MRI, కొంతమందిని ఎక్స్రే, ఇట్లా డివైడ్ చేసి పంపిస్తారు. ఎలా డివైడ్ చేస్తారండి అది కూడా? అంటే వాళ్ళకి వచ్చే గ్రేడింగ్ బట్టి లేదండి, లైక్ అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కవర్ చేసుకోవాలి. లైక్ అందరూ ఎక్స్రే గురించి చదవాలి, MRI గురించి చదవాలి, CT స్కాన్ గురించి చదవాలి. లైక్ ఈ మంత్ లో వీళ్ళు, ఈ మంత్ లో వీళ్ళు, ఈ మంత్ లో వీళ్ళు, అలా షెఫ్యూల్ చేస్తారు. బట్ దే విల్ కవర్, అందరినీ కవర్ చేస్తారు, ఎవరిని మిస్ కాకుండా అందరినీ ప్రాపర్ గా కవర్ చేస్తారు HOD. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి వచ్చినప్పుడు అసలు అది ఏమీ అర్థం అవ్వలేదు, మళ్ళీ అదే సేమ్ ఏరియాకి తీసుకొచ్చి సేమ్
రిపీటెడ్ చూపించడము, ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా ఉంటుందా? అదన్నీ ఎలా ఉంటుందండి. అంటే అదే ఉంటుందంతా కూడా? చెప్తున్నాను, దీనిలో ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అని, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అని, ఇంటర్వెన్షన్ చాలా ఉంటాయి. అంటే ఒక ఆల్మోస్ట్ మీకు డైలీ ఒక 300 to 400 డిఫరెంట్ ఎక్స్రేస్ కానివ్వండి, సిటీ స్కాన్ కానివ్వండి, ఎంఆర్ఐ ఇవన్నీ చూస్తుంటారు వారు రిపోర్ట్స్. అవును. అవి చూడడమే కాకుండా మళ్ళీ రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆహా. సో ఇది ఎలా ఎగ్జామిన్ చేయాలి, ఎలా చూడాలి, మళ్ళీ పేషెంట్స్కి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఇవన్నీ బేసిక్స్ అనే నేర్చుకుంటారు వీళ్ళు. అంటే ఎవ్రీథింగ్ చిన్న దాని దగ్గర నుంచి వాళ్ళకు ఎంత పెద్దదైనా సరే ఈజీగా ఇక్కడే అర్థమయ్యేలాగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి అదే, వాళ్ళకి మనకి హాస్పిటల్ అటాచ్డ్ ఉండే అడ్వాంటేజ్ అదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా కాలేజెస్ లో మా హాస్పిటల్ అక్కడ ఉందండి, మేము వీటితో టైఅప్ ఉన్నాం, వాటితో టైఅప్ ఉందని అంటారు. అవును. అది ఎంతవరకు నేర్చుకుంటారు అనేది ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే చాలా క్లారిటీగా లైక్ క్లాస్ రూమ్, హాస్పిటల్ అన్ని విత్ ఇన్ క్యాంపస్ లో ఉంటాయి కాబట్టి ట్రైనింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఇక్కడే అయిపోతుంది. సో క్లినికల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుందండి. నేను సింగిల్ వర్డ్ చెప్పాలంటే, ఎందుకంటే మనకు కావాల్సిందే అది. బయటికి వెళ్ళిన తర్వాత ఈజీగా అంటే లైక్ ఈ యూనివర్సిటీ నుంచి వచ్చాడంటే లైక్ అరే దీనికి మెడికల్ కాలేజ్ ఉంది, ఇతను తీసుకోవచ్చు, అలా ఉంటుంది. అవును. అంటే ఇప్పుడు మనం ఇలాంటివి మాట్లాడుకోవచ్చో లేదో తెలియదు కానీ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో దూరిపోయి ఏం చేస్తున్నారో అర్థం కాని రోజుల్లో ఆ జనరేషన్ లో మనం ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. అలా కాకుండా ఒక పర్సన్ ఒక దాంట్లో ఉన్నాడంటే దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని బయటికి వెళ్తారు అని చెప్పొచ్చు మనం ఈ కాలేజ్ నుంచి, ఈ యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా. అబ్సల్యూట్లీ అండి. అజయ్ గారు, బిఎస్ఏ కార్డియాలజీ అని కూడా మీరు ఇందాక చెప్పడం జరిగింది, దాని గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకోవాలనుంది. దాని గురించి బిఎస్సి కార్డియాలజీ అనేది ఇది 3 years కోర్స్ అండి. 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ బిఎస్సి కార్డియాలజీలో వాళ్ళు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ గురించి అవుతారు. అంటే ఈసీజీ కానివ్వండి, అంటే లైక్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ కానీ, ఎకోకార్డియోగ్రఫీ కానీ, క్యాథెటరైజేషన్ కానీ. ఇంకో పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, మన యూనివర్సిటీలో ఓన్లీ కార్డియాలజీ ఒకటి నేర్పారండి. ఈవెన్ వీ హ్యావ్ పర్ఫ్యూషన్ ఎక్విప్మెంట్. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తారు కదా, ఆ టైంలో పర్ఫ్యూషన్ ఎక్విప్మెంట్స్ అవసరం. సో ఆ పర్ఫ్యూషన్ ఎక్విప్మెంట్స్ కూడా ఉండడం వల్ల స్టూడెంట్కి బిఎస్సి కార్డియాలజీ అండ్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ ఈ రెండు నేర్పిస్తారు. అది వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్. చాలా యూనివర్సిటీస్లో ఏంటంటే బిఎస్సి కార్డియాలజీ సపరేట్గా ఉండడం, పర్ఫ్యూషన్ సపరేట్గా ఉండడం ఇలా ఉండదు. సో ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ లాగా డిజైన్ చేస్తారు కోర్స్ కర్రీలో. సో అది ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కోర్స్ మనం ఎందుకు చదవాలంటే మేడం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 31% ఆఫ్ డెత్స్ ఆర్ ఆల్మోస్ట్ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్. ఈవెన్ అది మనం కోవిడ్ తర్వాత కూడా చూస్తే చాలా పెరిగాయి యంగ్ పీపుల్ అండ్ ఈవెన్ లైక్ కాజెస్ కూడా అన్నోన్ లాగా ఉన్నాయి. అంటే దేని వల్ల వస్తుందో కూడా తెలియట్లేదు. యా, సో దీనికి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుందండి. అంటే ఈ టెక్నీషియన్స్ లైక్ కార్డియాక్ కేర్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉండాలి. సో ల్యాబ్స్ అనే ప్రాపర్గా ఉండి, లైక్ వాటికి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, క్యాథెటరైజేషన్, ఇప్పుడు మనం క్యాథ్ ల్యాబ్ ముందు ఉన్నాం, ఈ క్యాథెటరైజేషన్ కానీ, లైక్ ఈసీజీ కానీ, 2D ఎకో, 3D ఎకో, అల్ట్రాసౌండ్, ఇలాంటి అన్ని స్కానింగ్ రిలేటెడ్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి డైరెక్ట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. సో దానివల్ల స్టూడెంట్కి ఎక్స్ట్రా అడ్వాంటేజ్, ఏది బయటికి వెళ్ళిన తర్వాత ఏ హాస్పిటల్లో అయినా ప్లేస్ అవ్వడానికి. అది అంటే ఒకటి అర్థమవుతుంది, ఒక ప్లెయిన్ బుక్ గా వస్తే వాళ్ళ బుర్ర నిండా నాలెడ్జ్ నింపేసుకొని వెళ్ళిపోవచ్చు అనేది మాత్రం చాలా బాగా అర్థమవుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం, దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? అనస్థీషియా డిపార్ట్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లోకి. ఓకే అండి, వెళ్దామా? అజయ్ గారు, మామూలుగా మనం అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన వాటి గురించి చూస్తూ మాట్లాడుతూ వస్తున్నాం. ప్రజెంట్ అయితే మనం ఆపరేషన్ థియేటర్ కి సంబంధించింది చూడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అనస్థీషియా దగ్గర మనం ఉన్నాము. అసలు మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ అనస్థీషియాకి సంబంధించి అంటే మార్కెట్లో చాలా హ్యూజ్ డిమాండ్ ఉందనే చెప్పాలి. చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ డిమాండ్ ఉంది. దాని గురించి, ఆ కోర్స్ గురించి మీరు ఏమైనా కొన్ని మాటలు? డెఫినెట్గా అండి. అనస్థీషియా గురించి వచ్చేసరికి ఇది 3 years కోర్స్ అండి. 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ అనస్థీషియా వాళ్ళు చదివేటప్పుడు సర్జికల్ ప్రొసీజర్స్ ఎలా చేయాలి, అంటే లైక్ అనస్థీషియా డోసెస్ ఎలా ఇవ్వాలి, ఆపరేషన్ థియేటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అంటే బిఫోర్ సర్జరీ ఏ ఎక్విప్మెంట్స్ తీసుకోవాలి, ఆఫ్టర్ సర్జరీ ఏ ఎక్విప్మెంట్స్ తీసుకోవాలి, దీని మీద ఎక్కువ చదువుతుంటారు. దీంట్లో అనస్థీషియాలో చాలా టైప్స్ ఉంటాయి, లైక్ లోకల్ అని, రీజనల్ అని, సెడక్షన్ అంటే లైక్ ఇన్హలేషన్ అనస్థీషియా అని, ఇలా చాలా అనస్థీషియాస్ ఉంటాయి. అంటే ఏ ఆపరేషన్ కి ఎంత డోస్ ఇవ్వాలి అది ప్రాపర్ గా నేర్పిస్తారు. ఇప్పుడు అనస్థీషియాలోనే ఇప్పుడు మీరు ఇన్ని వేరియేషన్స్ చెప్పారు కదా, అది అంటే చేసే ఆపరేషన్ ని బట్టి ఉంటుందా, పర్సన్ ని బట్టి కూడా ఉంటుందా? ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ చిన్న పిల్లలకి కొన్ని ఆపరేషన్స్ కి డైరెక్ట్ ఇంజెక్షన్ ఇవ్వలేరు, ఇన్హలేషన్ ద్వారా ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టూత్ రిలేటెడ్ పెయిన్ ఉంది మనకి, అప్పుడు లైక్ ఓన్లీ రీజనల్ అనస్థీషియా ఇస్తారు. అంటే పెయిన్ ఉంటుంది, బట్ పెయిన్ సెన్సేషన్ ఈ రీజన్ ది మన బ్రెయిన్ వరకు రీచ్ అవ్వదు.
ఆ అనెస్థీషియాని రీజనల్ అనెస్థీషియా అంటారు. సో అట్లా ఈ డిఫరెంట్ అనెస్థీషియాస్ గురించి వాళ్ళు నేర్చుకుంటారు. దాంతోపాటు ప్యారలల్ గా ఆపరేషన్ థియేటర్ లో ఏ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చూసుకొని వాటిని ఎప్పుడు అవసరమో రెడీ చేస్తుంటారు. వీళ్ళందరూ లైక్ ఎంబీబీఎస్ తర్వాత ఎండి అనెస్థీషియాలో చేస్తారు కదా, వాళ్ళ కింద ఉంటానని. వీళ్ళందరూ ప్రొఫెసర్స్. వీళ్ళంతా ఇప్పుడు అనెస్థీషియా డిపార్ట్మెంట్ క్లాసెస్ తీసుకుంటారు ప్లస్ ట్రీట్ చేస్తుంటారు కూడా. ఫస్ట్ ఇయర్ లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీతో పాటు లిటిల్ బిట్ ఆఫ్ అనెస్థీషియా బేసిక్స్ నేర్పిస్తారు. సెకండ్ ఇయర్ వాళ్ళు డైరెక్ట్ హాస్పిటల్లోనే ఉంటారు. ఇక్కడే ఉండి అనెస్థీషియా గురించి నేర్చుకుంటారు. అండ్ ఆపరేషన్ థియేటర్ లో కూడా వాళ్ళని ప్లేస్ చేస్తారు అంటే ట్రైనింగ్ గురించి. ఓకే ఓకే. అజయ్ గారు, క్యాంపస్ అంతా చూసాము, ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి, క్లాసెస్ కూడా వినడం జరిగింది మనం కూడా వెళ్ళి. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మామూలుగా హాస్టల్స్ అనగానే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించేది పిల్లలు ఇంటి ఫుడ్ తిని బయట ఫుడ్ తినాలంటే ఎలా ఉంటుంది ఏంటి, అసలు హాస్టల్ ఫుడ్ అసలు బాగోదు, ఇలాంటి ఆలోచనలో ఉంటారు కదా. ఆ నీట్నెస్ ఎలా ఉంటుంది ఫుడ్ తినే దగ్గర, అదంతా కూడా నాకు ఒక్కసారి ఎందుకో చూడాలి, మన ఆడియన్స్ కూడా చూపించాలనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసేద్దామా మరి? డెఫినెట్ గా అండి. లైక్ హాస్టల్స్ మొత్తం 9 బ్లాక్స్ లో ఉన్నాయండి. అండ్ వీ హ్యావ్ 4 కిచెన్స్. ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళకి హాస్టల్స్ కి నియర్ బై గానే మెస్ ఏర్పాటు చేస్తారు. అండ్ 3 షేరింగ్ హాస్టల్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని ఒక రూమ్ లో ముగ్గురు మాత్రమే ఉంటారు. ఏసీ కూడా ఉంటుంది. ప్రతి దాంట్లో ఏసీ ఉంటుంది. అండ్ కిచెన్స్ విషయానికి వచ్చేసరికి 4 కిచెన్స్ అని చెప్పాను కదా, లైక్ నియర్ బై హాస్టల్లో ఉండేటట్టు, అంటే పెద్ద క్యాంపస్ కాబట్టి, లావిష్ ఉంది కాబట్టి సపరేట్ గా పెట్టడం జరిగింది. అండ్ మనకి సౌత్ కి సపరేట్ మెస్ ఉంది. దే ఆర్ ఎంజాయింగ్ సౌత్ అంతా కూడా సౌత్ కు సంబంధించిందే ఉంటుంది. అంటే మీరు ఈ 4 కిచెన్స్ పెట్టడానికి వెనకాల ఉద్దేశము, పిల్లలకి ఒక డిపార్ట్మెంట్ కి ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించి క్లాసెస్ మిస్ అవ్వకుండా అటు ఇటు తిరిగే ఇదంతా ప్రాసెస్ లో పక్క పక్కనే ఉండేటట్టుగా ప్లాన్ చేశారు. ఓకే, మరి ఒకసారి లోపలికి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతూ మనం కూడా టేస్ట్ చేద్దాం. యా పదండి. అజయ్ గారు, ఎలాగో పిల్లలతో కలిసాం కాబట్టి అనుకోకుండా వాళ్ళతో కూడా కాస్త మాట్లాడుతూ ముచ్చట్లాడుతూ మనం తింటే బాగుంటుందేమో. ఎప్పుడు అమ్మాయిలు ముందంటారు కదా, ఫస్ట్ ప్రయారిటీ. పక్కనే ఉన్న అమ్మాయి అందంగా కనిపిస్తోంది చూడడానికి, అమ్మాయితోటే స్టార్ట్ చేస్తా మాట్లాడడం. ఓకే, హాయ్ రా. హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చావు? ఆంధ్రప్రదేశ్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ? ప్రకాశం. ఓకే, ఏం చదువుతున్నావు? అనెస్థీషియా. ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకే. హాస్టల్ ఎలా ఉంది? మామూలుగా వచ్చే ముందు ఆలోచిస్తారు కదా, ఫస్ట్ హాస్టల్ అనగానే పేరెంట్స్, మనం కూడా హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగోదు, రూమ్ అంతా మెస్సీ ఉంటుంది, షేరింగ్ చేసుకోలేను ఫ్రెండ్స్ తో, ఇలా అలాంటి థాట్స్ ఉండే నా వచ్చినప్పుడు నీకు? చాలా డిఫికల్ట్, చాలా థాట్స్ ఉన్నాయి. ఓకే, మరి వచ్చిన తర్వాత అంతా సెట్ అయి బాగానే ఉంది. ఓకే, అంటే నేను విన్నంత వరకు ప్రతి ఒక్క హాస్టల్లో కూడా ఇక్కడ ప్రతి రూమ్ లో ఏసీ ఉంటుంది అని చెప్పి, నిజంగా ఏసీ అవన్నీ ఎలా ఉన్నాయి? ఏసీ ఉన్నాయి, అన్ని కంఫర్ట్ ఉన్నాయి, అన్ని కంఫర్ట్ గానే. మామూలుగా హాస్టల్ అబ్బాయిలు ఓకే మేనేజ్ చేయగలుగుతారు, అమ్మాయిలకు చాలా చాలా కొంచెం కంఫర్ట్ కావాలి కదా, అవన్నీ ఆ విషయంలో ఎలా? 3 షేరింగ్ కంఫర్టబుల్ గానే. అంటే మనం చూస్ చేసుకోవచ్చా? ఆ 3 కూడా మనమే చూస్ చేసుకోవచ్చు. నీతో పాటు ఎవరు ఉంటారు? అంటే మీ ఏరియా వాళ్ళ, లేకపోతే నీ క్లాస్మేట్స్? వేరే మా క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళు వేరే ఊరు నుంచి. ఓకే. నువ్వు ఎలా చూస్ చేసుకున్నావు ఈ యూనివర్సిటీని? అటాచ్డ్ మెడికల్ హాస్పిటల్ ఉంది. సో అంటే అసలు ఎలా తెలుసు నీకు ముందు? సార్ వాళ్ళు కాల్ చేశారు. ఓకే. సో ఆ విధంగా ఓకే, అంటే వాళ్ళు చెప్పడం వల్ల నువ్వు ఓకే బాగుంది అనిపించి చూస్ చేసుకున్నావా? పేరెంట్స్ చెప్పడము? లేదు, సార్ వాళ్ళు చెప్పడం వల్ల బాగుంది నేను చూస్ చేసుకున్నాను. ఎందుకు అనిపించింది బాగుందని? బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్పిటల్ కూడా అటాచ్డ్. ఓకే, నైస్. హలో, ఏం పేరు? ముఖేష్ వర్ధన్. బాగుంది పేరు, కొత్తగా. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఏరియా? ఓకే, సేమ్. ఓకే. అంతా మీరు ముగ్గురునా? అంటే అంతా బదులుకొని వచ్చేసారా ఒకరికొకరు అనుకొని? ఓకే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరంతా ఒక ఏరియా అని తెలిసిందా? ముందు తెలీదు? మీరిద్దరు కలిసి వచ్చారు. బిఫోర్ కూడా మీరిద్దరు కలిసి చదువుకున్నారా? ఓకే, ఫ్రెండ్స్. అయితే ఎలా ఉంది స్టడీ అంతా బాగుందా? అంటే నువ్వు ముందు యూనివర్సిటీ గురించి విన్నప్పుడు ఏదైతే వింటుంటాం కదా, మామూలుగా చెప్తుంటారు అలా ఇలా ఓ హడావిడి,
అదంతా ఉంది అనిపించిందా వచ్చిన తర్వాత? స్టడీస్ గురించి అయితే పర్లేదు. నెక్స్ట్ డాక్టర్సే ప్రొఫెసర్గా వస్తుంది. ప్రొఫెసర్లే డాక్టర్. ఓకే, ప్రాబ్లం ఏముంది. ఇంతకీ నీదే కోర్సు? బిఎస్సీ రేడియో. ఓకే, రేడియాలజీ. సూపర్. ఎలా ఉంది అంటే రేడియాలజీ చదువుకునే పిల్లలకి, ఆల్రెడీ నువ్వు చదువుతున్నావు కాబట్టి చదువుకోవచ్చు అని చెప్తావా, లేదు బాగా హార్డ్ అలా ఏమైనా చెప్తావా? హార్డ్ ఏమి ఉండదు. ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్తారు, టీచింగ్ వాళ్ళు ఈజీగానే చెప్తారు. ఓకే. మొత్తం గుర్తుంటుంది. ప్రాక్టికల్ ఉంటాయి చాలా. ఓకే. హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయడానికి తీసుకొని వెళ్తారు. ఏ ఇయర్ నువ్వు? ఫస్ట్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్ తీసుకెళ్తారా? ఓ నైస్. మామూలుగా మనకు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది కదా వేరే యూనివర్సిటీల్లో ఇంటర్న్షిప్ ఉంటుంది కదా? ప్రాక్టికల్స్కి తీసుకొని చూపిస్తారు. ఓకే ఓకే. అంటే ఏదన్నా మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయడము అలాంటివి ఎన్నిసార్లు అయినా? అంటే ఏ ప్రాబ్లం లేదు మీకు, అంత కంఫర్ట్. కాంటాక్ట్ అవ్వడానికి తర్వాత నెంబర్స్ ఇస్తారు. ఏ డౌట్ ఉన్నా మళ్ళీ వాళ్ళకి మెసేజ్ కూడా చేయొచ్చు పర్సనల్గా. పర్సనల్గా. ఓ, ఇప్పుడు అంటే ఆంధ్ర తెలంగాణ అంటే ఎక్కువ మనకు సౌత్ ఇండియన్ అంటే తెలుగు ఎక్కువ లాంగ్వేజ్ కదా, అంటే మాట్లాడడం ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మీడియం కాబట్టి. కానీ కొంచెం అంటే గుజరాతీ కదా, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? వేరే ఏముండదు. ఇంగ్లీష్ వస్తే ఆటోమేటిక్గా మ్యారేజ్ చేసేయచ్చు. హిందీ. ఓకే ఓకే. హలో రషీద్, నిన్ను చూస్తే బాగా ఫుడ్డీ అనిపిస్తున్నావు. ఫుల్ ఫుడ్డీనా? ఫుడ్డీనేనా? మరి నేనేదో విన్నా మీ ఫ్రెండ్స్ ద్వారా డైట్ చేస్తున్నావు అని చెప్పి, జిమ్కి వెళ్తున్నావు అని చెప్పి. మరి ఇప్పుడు జిమ్కి వెళ్తున్నావు, డైట్ చేస్తున్నావు అంటే దాని తగ్గ ఫుడ్ ఇంట్లో అయితే మనం ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ అట్లా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఇదే ప్రోటీన్ ఇదే డైట్. కారం తక్కువ బాగానే ఉంటుంది. ఓకే. ఏ కోర్స్ తీసుకున్నావు? రేడియాలజీ. రేడియాలజీ. సేమ్ ఫస్ట్ ఇయర్. ఓకే. స్నేహ, నువ్వు ఏ కోర్స్ అన్నావు? అనస్థీషియా. మామూలుగా అనస్థీషియా అంటేనే చాలా అంటే తక్కువ మంది చూస్ చేసుకుంటారు కదా, నువ్వు ఎందుకు తీసుకున్నావు అసలు? అందులో అమ్మాయి అయి ఉండి అంటే అక్క వాళ్ళు సజెస్ట్ చేశారు అందుకే. అంటే కజిన్సా? కజిన్ వాళ్ళు ఉన్నారా? తను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్నారా? ఎలా? టెక్నీషియన్స్ లోనే ఉన్నారు. అండ్ అమ్మమ్మ కూడా టెక్నీషియన్. అవునా? సో దానివల్ల. ఓకే, అలా ఇంట్రెస్ట్ నీకు. అంటే వాళ్ళు చెప్పడం వల్ల ఓకే ఇది తీసుకోవాలి అంటే అట్లా నేను ఇన్స్పైర్ చేసింది ఏముంది వాళ్ళ మాటల్లో, ఇదే తీసుకోవాలి అని చెప్పి? బాగుంటుంది. ఓకే ఓకే, నైస్. నిజంగా అంటే ఒక అమ్మాయి అయి ఉండి హాస్టల్లో ఉండి అందరికన్నా డిఫరెంట్గా అనస్థీషియా తీసుకోవడం అంటే నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మనమంతా కూడా ఇప్పుడు క్యాంపస్ అంతా చూడడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ పిల్లలు ఎలా ఉన్నారు, ఫుడ్ ఏంటి, అన్నీ కూడా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు ఎందుకు మనం మిగతా యూనివర్సిటీస్ ఇన్ని ఉండంగా సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీనే చూస్ చేసుకోవాలి అనే ఒక విషయాన్ని ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాము. ఏం చెప్తారో చూద్దాం. అజయ్ గారు, ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదండి, అసలు ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకే మాటలో ఏం చెప్తారు? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది మెడికల్ కాలేజ్ ఉందండి. బేసిక్గా మనం అలైడ్ హెల్త్ సైన్స్ స్టూడెంట్స్ గురించి చెప్పుకుంటే వాళ్ళకి అటాచ్డ్ మెడికల్ కాలేజ్ అనేది చాలా అవసరం. సో బేసిక్గా బైపీసీ చదువుకున్న స్టూడెంట్స్ అలైడ్ హెల్త్ సైన్స్ చూస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉన్న యూనివర్సిటీ చూస్ చేసుకుంటే చాలా బెటర్ అండి. అండ్ ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ 850 బెడెడ్ హాస్పిటల్ అండి. NABL అక్రిడేటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఉంది. ICMR రీసెర్చ్ సెంటర్ ఉంది విచ్ ఇస్ అప్రూవ్డ్ బై ICMR. అండ్ WHO కూడా ప్రివెంటబుల్ డిసీజెస్కి ఇట్స్ ఏ పార్ట్నర్, అంటే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి పార్ట్నర్. అదే కాకుండా దీంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. లైక్ ఆయుర్వేదిక్, హోమియోపతి, నర్సింగ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల హాస్పిటల్స్ ఎక్కువ ఎంబాయిడ్ అయి ఉన్నాయి. సో వీళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే అలైడ్ హెల్త్ సైన్స్ చూస్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది ది బెస్ట్ ఆప్షన్. రైట్ అండి. అండ్ ఇంకొక పాయింట్ మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు చదువుతూ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది, ప్లస్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అది ది బెస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళకి. మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి ఎలాంటి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటారో మన సంకల్ చంద్ పాటేల్ యూనివర్సిటీకి వస్తే నిజంగా అలాంటి బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వగలుగుతారనే గట్టి నమ్మకం అయితే నాకైతే కలిగిందండి. ఇవన్నీ విన్న తర్వాత, చూసిన తర్వాత. ఇదంతా బాగుంది. ఫుడ్ మనం టేస్ట్ చేయడం జరిగింది, ఫుడ్ బాగుంది. అయితే హాస్టల్ విషయానికి వస్తే మామూలుగా సదుపాయాలన్నీ కూడా చాలా బాగున్నాయి, మనం చూసాము, మీరు చెప్పడం
చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి హాస్టల్ విషయంలో. నిజంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారో హాస్టల్ విషయంలో కానీ, ఆ షేరింగ్ విషయంలో కానీ అవన్నీ కూడా? డెఫినెట్గా అండి. హాస్టల్స్ విషయానికి వచ్చేసరికి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఉంటుందండి, అది ఎక్కడైనా కామన్. కాకపోతే ఇక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉందండి విత్ ఇన్ క్యాంపస్లో. ఈ సౌత్ ఇండియన్ ఫుడ్ మనం స్పెసిఫిక్గా డిజైన్ చేసిన మెన్యూ, ఎందుకంటే సౌత్ పిల్లలు ఇయర్ చాలా ఎక్కువ మంది రాబోతున్నారు. ఇది సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో మెయిన్గా అలైడ్ హెల్త్ సైన్సెస్కి రాబోతున్నారు. సో వీళ్ళకి స్పెసిఫిక్గా కేర్ తీసుకోవడానికి వీ హ్యావ్ అవర్ ఎంప్లాయీ హియర్, అండ్ 365 days ఇక్కడే ఉంటారు. సో స్టూడెంట్కి లైక్ పర్సనల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఉంటే మీకు తెలిసింది హాస్పిటల్ ఇక్కడ ఎలాగో ఉంది, లైక్ ఎటువంటి ప్రాబ్లం లేదు. లైక్ పర్సనల్గా ఏదైనా ఫినాన్షియల్గా ఏదైనా ఇష్యూ ఉన్నా, లైక్ అలాంటి వాటిల్లో కూడా తను చొరవ తీసుకొని డీల్ చేస్తాడు. అంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఏదైనా ఇష్యూ ఉంటే డైరెక్ట్ ఆ పర్సన్ అప్రోచ్ అవ్వచ్చు. ఎనీ ప్రాబ్లం ఖచ్చితంగా ఇట్ విల్ బి సార్టెడ్. ఓకే. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఇక్కడికి ఎందుకు రావాలంటే ఇట్స్ వెరీ 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 అఫోర్డబుల్ ఫీ అండి. చాలా అతి తక్కువ ఖర్చుతో మిడిల్ క్లాస్ పర్సన్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అవును, అంటే చాలా మంది చదువుకోవాలనే సంకల్పం ఉన్నా కూడా ఆ డబ్బులు పెట్టలేక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి అసలు ఎటువంటి థాట్ అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో మనం ఇక్కడ జాయిన్ అయిపోయి అన్ని కంప్లీట్ చేసుకొని మంచి ప్లేస్మెంట్ తో బయటికి వెళ్ళే అవకాశం. అవునండి, దాంతోపాటు ఇది సెమిస్టర్ వైజ్ కూడా పే చేసుకోవచ్చు అండి ఫీజు. లైక్ అంటే లైక్ ఏదైతే తక్కువ ప్యాకేజ్ అని చెప్తున్నామో ఆ ప్యాకేజ్లో కూడా లైక్ ఆల్మోస్ట్ వాళ్ళకి 6 semestersలో పే చేసుకోవచ్చు వాళ్ళ ఫీజు. సో ఆ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. ఎవరికైనా ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకున్నా లైక్ వీఆర్ దేర్ టు హెల్ప్. ఓకే. లైక్ దగ్గర నుండి మేము అంటే లైక్ యూనివర్సిటీ నుంచి లెటర్ ఇప్పిస్తాము. సో మనకి తెలిసిన బ్యాంకర్స్ కూడా ఉన్నారు, మన త్రూ అయినా వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. మనం ఆల్రెడీ ఏమేమి ఉన్నాయో మన దగ్గర సౌకర్యాలు, అసలు ఏంటి, ఎందుకు మనం ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలో మాట్లాడడం అయితే జరిగింది సార్. ఒకే మాటలో మీరు మన ఆడియన్స్కి ఏదైనా యూనివర్సిటీ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు ఒక్కసారి మన ఆడియన్స్ కోసం? ర్యాంకింగ్ విషయానికి వచ్చేసరికి అవుట్లుక్ ఐకేర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటారు ర్యాంక్స్. దాంట్లో మెడికల్ కాలేజ్కి ఇండియా మొత్తంలో మనకి 400+ మెడికల్ కాలేజెస్ ఉంటే సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్కి 23rd ర్యాంక్. ఆయుర్వేదిక్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 8th ర్యాంక్. డెంటల్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 17th ర్యాంక్. ఓవరాల్ యూనివర్సిటీ ర్యాంకింగ్ తీసుకున్నా ఇట్స్ 19th ర్యాంక్. సో ఇట్స్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ అండి. లైక్ 80 సంవత్సరాల చరిత్ర ఉన్న యూనివర్సిటీ ఇది. సో తెలుగు పిల్లల్ని వెల్కమ్ చేయడం అది గోల్డెన్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేసి తెలుగు పిల్లలు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలా తక్కువ ఖర్చుతో మీరు అలైడ్ హెల్త్ సైన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. జాబ్కి సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి మేము బాధ్యత తీసుకుంటాం. అండ్ ఇక్కడే కాదు, విదేశాల్లో ఒకవేళ జాబ్ కావాలి అనుకున్నా దానికి సంబంధించిన కోచింగ్స్ కానివ్వండి, అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు కానివ్వండి, యూకే లాంటి దేశాలకు వెళ్ళాలనుకుంటే హెచ్సిపిసి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, అంటే కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి జాబ్స్ చేయడానికి. అలాంటి వాటికి కూడా మేము దగ్గర నుండి చొరవ తీసుకొని ఖచ్చితంగా స్టూడెంట్కి సపోర్టివ్గా ఉంటాము. అండ్ వీ హ్యావ్ డీల్ విత్ మెనీ స్టూడెంట్స్ లైక్ హెచ్సిపిసి రిజిస్ట్రేషన్సే కానివ్వండి, ఓఈటీ ఎగ్జామ్ ప్రిపరేషన్సే కానివ్వండి, ఆస్పాప్ లాంటి అంటే ఫార్మసీ రిలేటెడ్ పిల్లలకు కానీ చాలా చాలా చేసాము. లైక్ ఇప్పుడు మన స్టూడెంట్స్కి మాత్రం ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకొని డెఫినెట్గా హెల్ప్ చేస్తాము అండి. చూసారు కదండి, మనము క్యాంపస్ అంతా చూడడం జరిగింది. అసలు ఇలా ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అన్నీ చూసాం, మాట్లాడుకున్నాము. నిజంగా పర్సనల్గా నాకు అనిపించింది ఏంటి అని అంటే, ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా నా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వెంటనే నేను వేరే థాట్ లేకుండా ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయాలి అనే అంతగా అనిపించింది నాకు. ఇక్కడ వాతావరణం అంతా కూడా పిల్లలకు చదువు ఒక్కటే కాదు, దాంతోపాటు ఎన్నో యాక్టివిటీస్ ఉండాలి. ఆ చదివే విధానం కానివ్వండి, చెప్పే విధానం కానివ్వండి, వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా, స్ట్రెస్ని పెంచే విధంగా కాకుండా చాలా క్యాజువల్గా ఉండాలి. అదంతా కూడా నాకు ఇక్కడ మనం క్లాసెస్ ఇందాక ఆల్రెడీ మీరంతా కూడా చూసారు, దాంట్లో అర్థమైంది. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వేరే ఆలోచన లేకుండా, అంటే మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి. అయితే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటకి కూడా ఏదో ఒక అర్థం ఉంటుందండి. దాన్నైతే నేను ఇలా తీసుకుంటున్నాను. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఇప్పుడు మనం వాళ్ళకి అందించే విద్య, మనం పెంచే జ్ఞానం ఏదైతే ఉందో అది రేపు ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం కోసమే కాకుండా సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి గొప్ప యూనివర్సిటీని ఎంచుకుంటే కనుక అవన్నీ సాధ్యపడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మీలో ఎవరైనా ఇప్పుడు పిల్లల్ని కేజీ నుంచి పీజీ వరకు
వరకు మనకి ఇక్కడ అన్ని వసతులు ఉండటము, అన్ని రకాల కోర్సెస్ ఉండడము అన్ని కూడా చూస్తున్నాము. మీలో ఎవరికైనా ఆలోచన ఉంటే గనక ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, ఏంటి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఇలాంటి ఆలోచన ఉంటే వేరే ఏ సెకండ్ థాట్ లేకుండా మీరు ఈ యూనివర్సిటీని చూస్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా మాకు ఇంకా డీటెయిల్స్ తెలియాలి, ఎవరితో మాట్లాడాలి, ఏంటి, ఇలాంటి డౌట్స్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ.